వేసవి కాలంలో వంటికి చలవ చేయడమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించేటువంటి మంచి షర్బత్ని ఈరోజు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. అదే నన్నారి షర్బత్ లేదా సుగంధ షర్బత్. దీన్ని చాలా సులువుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే మనకు ఉంటాయి. నేను ఒక 100 గ్రాముల సుగంధ వేళ్ళని ఇలా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను. దీనిని వాడటం వల్ల మనకు ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. మనలో టాక్సిన్స్ బయటకు వెళ్తాయి అన్నమాట. రక్తశుద్ధికి కూడా చక్కగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఇది యూరినరీ డిజార్డర్స్ కూడా చాలా మంచిది. దీన్ని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే అందుతాయి. వీటిని శుభ్రంగా కడిగి నేను ఆరబెట్టి పెట్టుకున్నాను. దీంతో మనం ఇప్పుడు సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. 2 లీటర్ల నీటిని తీసుకున్నాను నేను. అందులో ఈ 100 గ్రాముల సుగంధ వేళ్ళని ఇందులో ఒక 5-6 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలాగా నానబెట్టి పెట్టుకుంటున్నాను నేను. 5-6 గంటల తర్వాత మనకి కొంచెం సారం అయితే ఇందులోకి దిగుతుందనమాట. దీన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈ సిరప్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఒక నెల రోజుల పాటు మనం నిల్వ ఉంచుకోవచ్చు. అయినా ఎప్పటికప్పుడు కూడా దొరుకుతాయండి వేళ్ళు. చక్కగా మనం తెచ్చుకొని ఎప్పటికైనా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలా నానే కదండి, ఒక 5 గంటల పాటు నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని దీన్ని పొయ్యి మీద పెడుతున్నాను. ఇప్పుడు మనం 2 లీటర్ల నీటిని తీసుకున్నాం కాబట్టి అవి సగం అయ్యే వరకు, అంటే 1 లీటరు అయ్యే వరకు దీన్ని మరిగించుకోవాలి. ఈ వేళ్ళని మనం కొంచెం దంచి కనుక చేసుకుంటే త్వరగా మరుగుతాయండి. లేదంటే దాదాపు 1 గంట పాటు టైం అయితే పడుతుంది. ఇప్పుడు దగ్గర పడ్డాయి కదండి, సగం వరకు నీళ్ళైతే అయ్యాయి. ఇప్పుడు ఈ వేళ్ళనన్నీ నేను తీసి పక్కన పెట్టేసుకొని ఇలా వడగట్టి పెట్టుకున్నానండి. ఈ పక్కన తీసి పెట్టుకున్నటువంటి ఈ వేళ్లను మరొకసారి మనం ఆరబెట్టుకొని ఇంకొకసారి సిరప్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వడగట్టుకున్నటువంటి ఈ సుగంధ నీళ్ళని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో నేను ఒక 3 గ్లాసుల పంచదారని అయితే తీసుకున్నాను. అంటే దాదాపు ఒక 800 గ్రామ్స్ పంచదారని అయితే నేను తీసుకున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కరిగేలాగా పంచదార అంతా కూడా బాగా కలుపుతూ మరిగించుకోవాలి. లేత పాకం వచ్చే వరకు చక్కగా దీన్ని మరిగించి తర్వాత చల్లార్చి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మరిగింది, ఇలా చల్లారింది. చూసారు కదా, కొద్దిగా పాకం వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని బాటిల్లో పోసి పెట్టుకుంటాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఒక నెల రోజుల పాటు మనం ఇలా చేసి పెట్టుకుంటే మనం చక్కగా షర్బత్ తయారు చేసుకోవచ్చు. నేను 2 గ్లాసులు తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ అయితే వేశాను. మూడవ వంతు ఈ సిరప్ని అందులో వేసి దాని మీద సబ్జా గింజల్ని వేస్తున్నాను. మీకు తెలుసు కదండి, సబ్జా కూడా ఈ వేసవి కాలంలో మనకి చలవ చేస్తుంది. తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల మనకి విటమిన్ సి కూడా అందుతుంది. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఈ డ్రింక్ని చాలా ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చక్కగా దీన్ని కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం నీటిని పోసి కూడా మనం డ్రింక్ తయారు చేసుకోవచ్చు. రిఫ్రెషింగ్గా ఉండాలంటే నేను ఇక్కడ సోడాని అయితే వేస్తున్నాను. కిల్లే సోడాని నేను వాడుతున్నాను. చక్కగా రెండిట్లో పోసుకున్న తర్వాత మనం తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.